హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు. రాహుల్ అయ్యర్ గారు, నమస్తే. నమస్తే అండి. సార్, మీరు మూవీ చూశారు, సంక్రాంతికి వస్తున్నాం అనేది. సో వెంకటేష్ గారి మూవీ అంటేనే మీకు తెలుసు, కామెడీ ఉండేది, అన్నీ ఉండేది. అండ్ ఈ సంక్రాంతికి హిట్ సినిమా ఏది అని మీరు భావిస్తున్నారు? సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' అండ్ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఒకరోజు తేడాతో. మన 10వ తారీఖు వచ్చి 'గేమ్ చేంజర్', 12థ్‌కి వచ్చి 'డాకు మహారాజ్' అండ్ 14థ్‌కి 'సంక్రాంతికి వస్తున్నాం' ఈరోజు. సంక్రాంతి అంటేనే అన్ని రకాల పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు తెలుగు రాష్ట్రాలలో మనం చేసుకునే దానికన్నా సినిమాకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే సంక్రాంతి బరిలో మేము ఉండాలి అని చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది హీరోలు ప్లాన్ చేసుకొని ఈ డేట్ ముందే ఫిక్స్ చేసేసుకుంటారు. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకొక సినిమాకి పోటీ రాకూడదు అని డేట్లు చేంజ్ చేసుకునేవి కూడా ఉంటాయి. అలాంటి దాంట్లో ఈ సంవత్సరం ఈ ముగ్గురు హీరోలు మాత్రమే ఈ బరిలో ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి డేట్స్ కారణంగా, టెక్నికాలిటీస్ కారణంగా కొంచెం ఇంకొక విజువల్స్గా ఇంకొంచెం మంచి ప్రేక్షకులకి ముందుకు రావాలని ఈ సినిమాలు కొంచెం మార్చికి, ఫిబ్రవరికి అట్లా మూవ్ అయ్యాయి అన్నమాట. దాంట్లో వచ్చిన 3 సినిమాలు సినిమా పరంగా చూస్తే బాగుంటాయి. లాజిక్స్ ఎతుక్కొని దాంట్లో ఇది లేదు, అది లేదు, ఆ హీరో బాగా చేయలేదు, ఈ ప్రొడ్యూసర్కి నష్టం జరిగింది అని మనం సోషల్ మీడియాని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా నేను ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా ఈరోజు చూశాను, 'డాకు మహారాజు' చూశాను, 'గేమ్ చేంజర్' చూశాను. నేను సినిమాని ఇష్టపడే ప్రేక్షకుడిగా, నేను ఒక సినిమా ఆడియన్స్గా నాకు 3 సినిమాలు నచ్చాయి. 3 రొటీన్ స్టోరీలే. మూడిట్లో వైవిధ్యభరితమే, కొత్తగా చూపించింది ఏమీ లేదు. ఆల్రెడీ ఎందుకంటే ఈ 100 ఏళ్ల సినిమా చరిత్రలో ఏదో ఒక తెలుగు సినిమాకి ఇవి పోలికలు ఉంటాయి. అలా చూసుకుంటే ఇప్పుడు శంకర్ గారి సినిమాల్లో ఏంటి, ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఆర్ఎల్స్ గవర్నమెంట్ విధులకి సంబంధించిన సినిమాలే తీశాడు స్టార్టింగ్ నుంచి. జెంటిల్మెన్ ఏదో ఒక సమస్య, జెంటిల్మెన్, భారతీయుడు, బాయ్స్, అపరిచిత్, ఇవన్నీ రోబో, ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించి. గవర్నమెంట్ అంటే ప్రజలు గవర్నమెంట్లో వల్ల ఏం ఇబ్బందులు పడుతున్నారో, ఆ సమస్యల వల్ల ఏంటి అనే దాని గురించి. అలాగే 'గేమ్ చేంజర్' కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేసే స్టోరీతో తీసుకున్నాడు. కానీ సేమ్ 1990స్లో ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉందో అలా ఉంది. అది జనాలకి సోల్ లేకుండా పోయింది. ఓకే. సో అందుకని జనాలకు అది ఎక్కలేదు. సెకండ్ థింగ్, ఎప్పుడైతే ఆ అవతల పక్కన ఫ్యాన్స్, ఇక్కడ ఉండే ఫ్యాన్స్ గొడవలు పడి వాళ్ళ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాం, వీళ్ళ సినిమాని మేము బాయ్కాట్ చేస్తామని ఇరు వర్గాల వారి వల్ల సినిమా అసలు ప్రీమియర్ షోకే టికెట్లు లేకుండా పోయినాయి. అది చాలా దారుణమైన విషయం. రామ్ చరణ్ గారి సినిమాకి టికెట్లు కొనకపోవడం ఏంటి? అసలు సినిమా ఎట్లుందో నువ్వు లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, అది ఫ్లాపా హిట్టా అనేది. ఇప్పుడు ఆయన సినిమాలో ఫ్లాపులు లేకుండా అయితే లేవుగా, ఉన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత కదా, ఫస్ట్ డే అంతా ఫౌస్ అయ్యాక చూడాలి. అసలు ఫస్ట్ డే 1 షోకో 4 షోకో జనాలే లేకుండా చేశారంటే సోషల్ మీడియాని ఎంత అడ్వాంటేజ్గా తీసుకున్నారు. దీనివల్ల నష్టపోయేది మనమే. ఎందుకంటే వాళ్ళు ఇంకొకసారి సినిమాలు తీయరు. అవును, అవతల పక్కల చేత తీనివ్వరు, మనల్ని తీయరు. ఇట్లాగే కొట్టుకుంటూ పోతే సినిమాలు అనేవి రావు. దట్ ఈస్ వాట్ అవర్ తెలుగు సినిమా ఇస్ గోయింగ్ డౌన్. మనం ఎంత ప్రఖ్యాతికి పైకి తీసుకోపోవాలని ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆర్టిస్టులు, 24 క్రాఫ్ట్స్మెన్ ఆలోచిస్తుంటే, మనము మనకుండే ఈగోలతోటి, మనకుండే ఈ మెంటాలిటీతోటి ఆయన మనల్ని అంటాడా, వాళ్ళని ఆడించకూడదు, వీళ్ళని మమ్మల్ని అంటారా, వీళ్ళని ఆడించకూడదని సినిమాకి టికెట్లే అమ్ముడు పోని పరిస్థితికి తీసుకొచ్చేసారు. బట్ సినిమా ఇస్ ఏ వన్ టైం వాచ్. రామ్ చరణ్ గారి సినిమా ఏంటి చూడాలంతే. దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఇంకా దారుణంగా పైరసీ చేసి రోడ్డు మీదకి వదిలేశారు. రిలీజ్ అయిన 1 అవర్లో పైరసీ హెచ్డి ప్రింట్తో వచ్చింది. దాని మీద ఇప్పుడు సైబర్ క్రైమ్ కి రామ్ చరణ్ గారు, దానికి కూడా వాళ్ళకి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి అని మేము విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? బెదిరింపు కాల్స్ అదే చెప్తున్నానండి. బికాస్ ఆఫ్ అది ఎవరు చేస్తుంటారు, ఆ పక్కన వ్యక్తి చేస్తాడా? అంత అవసరం ఉందా అతనికి? లేదు. సరే, ఆ వ్యక్తి చుట్టూ ఉండే వాళ్ళు చేస్తారా? వాళ్ళు కూడా సినిమా వాళ్ళేగా. రేపు పొద్దున్న రోజున ఈయన దగ్గరికే రావాలి కదా. బికాస్ దిల్ రాజు గారు ఎవరు? ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఏది తిరిగినా ఆయన చుట్టూ వాళ్ళు అలాంటి ధైర్యం చేయరు. ఇలాంటి ఆకతాయి ఉంటారు కదా వెనకాల చేసేవాళ్ళు, వాళ్ళు అలాంటివి ఏదో ప్రాంక్ కాల్స్ మాట్లాడి రిలీజ్ చేసి చేసుకుంటారు. వీటన్నిటిని పట్టుకోవడానికే దిల్ రాజు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కుట్ర జరిగింది అని తెలుసుకున్నారు, ఆ కుట్రని ఛేదిస్తామని మాట్లాడారు. ఎందుకు అంటే ప్రొడ్యూసర్గా ఆయన 500 కోట్లు పోయాయని కాదు, సినిమాని బతికించాలని. ఆయన డబ్బులు పోతే ఏముంది, ఆయనకి బిజినెస్ మ్యాన్గా దిగినప్పుడు డబ్బులు ఒకటి పోతే ఇంకో దగ్గర సంపాదించుకునే సత్తా ఆయనకు ఉంది కాబట్టే కదా దిగుతాడు దీంట్లో.
సెకండ్ థింగ్, కుట్ర జరిగింది అంటే తెలుగు సినిమాకి కుట్ర జరుగుతుంది, తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతుంది అని అది ఆయన వాదన. కానీ ఇంకా దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని సోషల్ మీడియాలో దాన్ని కూడా ట్రోల్స్ చేయడం అనేది చాలా దారుణం. దీనివల్ల ఏమవుతుందంటే పండగకి అసలు సినిమాకి వసూళ్ళు లేకుండా థియేటర్ నుంచి తీసేసేలాగా చేస్తున్నారు. నెక్స్ట్ రిలీజ్ అయింది డాకు మహారాజ్. డాకు మహారాజ్ కూడా మన బాబీ కొల్లా, ఆయనకి పెద్ద హీరోతో పనిచేయడం ఫస్ట్ టైం. ఎందుకంటే జూనియర్ ఎన్టీ గారితో లవకుశ చేశారు, తర్వాత చిరంజీవి గారితో చేశారు, తర్వాత బాలకృష్ణ గారితో 100 సినిమాలకు పై చేసిన బాలకృష్ణ గారిని మళ్ళీ థియేటర్లో చూపించడం అనేది కత్తి మీద సాము. ఎన్నో వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్ చేశారు. చేశాక మళ్ళీ దీంట్లో బాలకృష్ణ గారిని ఎలా చూపించాలి? కథ ఏంటి మనకు అందరికీ తెలిసిందే కదా. ఆయనకు ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యకి విలన్స్కి సంబంధం ఏంటి, ఆ ఫ్యామిలీకి సంబంధం ఏంటి. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే అందరూ సినిమా చూసేసి ఉంటారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ అయ్యి 2 days అయిపోయింది కాబట్టి అందరికీ ఆ ట్విస్ట్ తెలుసు. ఆ పాపకి ఆయనకి ఉండే సంబంధం ఏంటి? కొత్తగా సినిమా చూసే వాళ్ళకి ఆ పాప ఆయన కూతురేమో అనుకుంటారు, కానీ ఎవరికి తెలియదు కదా ఆయన విలన్ కూతురని. అది సెకండ్ హాఫ్లో ట్విస్ట్. ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ హాఫ్లోనే మొత్తం ట్విస్ట్ రివీల్ చేసి సెకండ్ హాఫ్లో దాన్ని ఛేదిస్తారు. కానీ బాబీ కొల్లా ఏం చేశారంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మొత్తం సినిమా అంతా ఎలివేషన్స్, హీరోకి కానీ హీరోయిన్కి కానీ విలన్కి కానీ ఆయన ఎంత నీట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో ఏంటంటే కథ చుట్టూ ఆయన నడుస్తాడు, ఈయన చుట్టూ కథ నడవదు. మిగతా హీరోల సినిమాలకి వాళ్ళ చుట్టూ కథ నడుస్తుంది. ఈయన సినిమాల్లో వెనకాల ఆర్టిస్టుల చుట్టూ కథ నడుస్తుంటే ఈయన ముందుకు నడిపిస్తాడు. ఇది ఆయనకి ఆ పల్స్ పట్టుకున్నాడు బాబీ కొల్లా గారు. సేమ్ వెనకాల ఎవరు శ్రద్ధా శ్రీనాథ్ కోరిక నెరవేర్చాలి, ప్రజ్ఞా జైష్వాల్ భార్యని కాపాడుకోవాలి, భార్య బిడ్డని వదిలేసి ఇక్కడికి వస్తాడు. ఆ పాప విలన్ కూతురు, ఆ పాపని కాపాడడం కోసం ఇంకొక అమ్మాయి ఉంటుంది పిన్ని, ఆ అమ్మాయిని ఊర్వశి రౌటెల్లా క్యారెక్టర్ అమ్మాయిని ఒక సాంగ్ కోసం వాడుకున్నారు అనుకున్నాం మనం. కానీ అమ్మాయి ఫస్ట్ హాఫ్ మొత్తం అమ్మాయి చుట్టే స్టార్ట్ అవుతుంది కథ. సో ఇంత నలుగురి ఫీమేల్ ఆర్టిస్టులకి ప్రాధాన్యత ఇస్తే బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి కదా. అదే ఆలోచించకుండా బాలకృష్ణ గారు లేదు వాళ్ళ చుట్టే నేను నడుస్తానని కథకు దిగాడు. అప్పుడు జనాలకి ఏంటి ఇంట్రెస్టింగ్ పాయింట్, సీట్లో కూర్చొని అలా చూస్తారు ఏం జరుగుతుంది అని. నువ్వు ఫస్ట్ హాఫ్లోనే ట్విస్ట్ రివీల్ చేసేస్తే సెకండ్ హాఫ్లో ఏం చూపిస్తావు ఇంకా. సో ప్రీ క్లైమాక్స్ వరకు అది క్యారీ చేసుకుంటూ వచ్చి ప్రీ క్లైమాక్స్లో రిలీజ్ చేసి క్లైమాక్స్ని షార్ట్గా ఎండ్ చేసేసారు అనమాట. సో ఇక్కడ నేను రొటీన్ స్టోరీని ఎందుకు అన్నానంటే ఫ్యామిలీకి సమస్య వచ్చింది, అక్కడ ఆయన ఎంచుకున్న సమస్య ఏంటి, నీళ్లు డ్యామ్ కట్టించాలి. ఇలాంటివి మనం చాలా కూడా చూసాం. లింగాలో కూడా అంతే కదా. అవును, లింగాలో కూడా డ్యామ్ సీనే కదా ఉంటుంది రజనీకాంత్ గారు. సో అలాంటి దాన్ని కథలన్నింటినీ కొంచెం అక్కడ ఇక్కడ తీసుకొని వీళ్ళ స్క్రీన్ ప్లేతో సోల్ని క్రియేట్ చేశాడు. ఆ సోల్ ఏంటంటే ట్విస్ట్ ఏంటి, అసలు ఆ పాప ఎవరు. ఎందుకంటే ప్రజ్ఞా జైష్వాల్ ఒకనొక టైంలో వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయికి చచ్చిపోయిందా, అమ్మాయి కూతురా అని మనం అనుకునేలాగా క్రియేట్ చేశారు. సో అక్కడ సక్సెస్ అయ్యి డాకు మహారాజ్ కలెక్షన్స్ పరంగా ఈ రోజుకి కూడా హౌస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం. సేమ్ అండి, సంక్రాంతికి వస్తున్నాము. మనకు వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ హీరో, ఆయనకు ఫ్యామిలీ వాళ్ళందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు. ఇందులో ఏంటి అంటే సంక్రాంతి అంటే ఏంటి, రంగు ముగ్గులు, రంగులు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ట్రెడిషనల్ వేర్స్, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, ఇవన్నీ సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో కదా, అవన్నీ కలిపితేనే ఆ సినిమా. నేను స్టోరీ చెప్పట్లేదు, ఇవన్నీ మీరు సినిమాలో కనిపిస్తాయి. రంగుల ముగ్గులు కనిపిస్తాయి, గొబ్బెమ్మలు కనిపిస్తాయి, ట్రెడిషనల్ వేర్ కనిపిస్తాయి, ఇంట్లో పూజలు కనిపిస్తాయి, పిండి వంటలు, ఆవకాయ వేడివేడి, ఇవన్నీ సినిమాలో కనిపిస్తాయి. ఇవన్నీ జనాలకి ఏంటంటే అరే మన ఇంట్లో కూడా ఇలాగే ఉంటాం, సంక్రాంతికి వస్తున్నాము అని టైటిల్ పెట్టి మన ఇంటికి తీసుకొచ్చారు సంక్రాంతికి వాళ్ళని. స్టోరీ పరంగా చూసుకుంటే సేమ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ యుఎస్ఏ నుంచి వస్తారు. ఆయన సో పీపుల్ని కలవడము, ఆయనను ఒకరు కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేయడం కోసం సస్పెండ్ అయిన పవర్ఫుల్ ఆఫీసర్ కావాలి. దానికోసం ఆయన తీసుకొచ్చి ఆ మిషన్ కంప్లీట్ చేశాడా లేదని స్టోరీ. ఓకే, ఈ సస్పెండ్ అయిన ఆఫీసర్ వెంకటేష్ గారు, ఆయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వైఫ్ ఉంటుంది. అక్కడ మనకు స్టోరీ కట్ చేసి ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి కథ మొదలవుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తానండి, మీరు ఎవరు పిలిచినా రారు అని అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్తుంది. పెళ్ళాముండంగా ప్రియురాలు వచ్చేసరికి స్టోరీ స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ కలిసి మిషన్ ఎట్లా కంప్లీట్ చేశారనేది మూవీ. ఇందులో 16 మనకుండే 64 కళలలో నవ్వించడం అనేది చాలా కష్టం. ఎదుటి మనిషిని నవ్వించడం, ఇప్పుడు నేను కూర్చొని మిమ్మల్ని నవ్వించాలంటే ఐ హ్యావ్ టు ప్లాన్. అలాంటిది 2.5 గంటల సేపు ప్రేక్షకుని నవ్వించడం అనేది అనిల్ రావిపూడి గారు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఇంక్లూడింగ్ విలన్స్
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటాం విత్ మెసేజ్. విత్ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటనేది మనం సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి చూడండి, నేను ఎప్పుడు స్టోరీ చెప్పను. బట్ ఆ మెసేజ్కి కూడా మనకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాం. దీంట్లో మూడవది ఎంచుకున్నాడు ఆచార్య దేవోభవ. ఆచార్య అంటే మన గురువుని మనం ఏ రకంగా చూడాలనేది మెసేజ్ ఇచ్చాడనమాట. అది పెద్ద హీరో చేత ఇప్పిస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఇందులో పాత్రలు చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ నేము చెప్తాను. వెంకటేష్ గారు ఆబ్వియస్గా తెలుసు, ఆయన కామెడీ టైమింగ్, పంచ్ ఇవన్నీ. నరేష్ గారి దగ్గర నుంచి, వివి గణేష్ గారి దగ్గర నుంచి, మరాఠీ యాక్టర్ ఒక ఆయన తీసుకొచ్చారు, యానిమల్ సినిమాలో నటించారు ఆయన, ఉపేన్ కిమాయే అని చెప్పి ఆయన ఒకడు. ప్లస్ ఎంతో కాలం తర్వాత చిన్న అడప సినిమా గాడ్ ఫాదర్లో సీఎం క్యారెక్టర్ చేశారు ఆయన. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం మనము సర్వధమన్ డి బెనర్జీ అని చెప్పి హిందీలో కృష్ణ అనే సీరియల్లో కృష్ణుడు అంటే ఆయనే గుర్తొస్తారు మనకు సీరియల్స్లో. ఆయన మన తెలుగులో సిరివెన్నెల సినిమా కూడా చేశాడు బ్లైండ్ మ్యాన్గా. సో ఆయనను తీసుకొచ్చి ఆయనకి ఈ కథకి సంబంధం ఏంటి అనేది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. చాలా బాగా ఎమోషన్ పండింది అక్కడ. ప్లస్ చైల్డ్ మన డ్రామా జూనియర్స్ నుంచి తీసుకున్నట్టున్నారు ఆ పిల్లలకి. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు ఒక షోకి జడ్జికి వెళ్ళాడు ఒకసారి, అక్కడి నుంచి ఆ బాబుని తీసుకున్నట్టున్నారు. ఆ బాబు క్యారెక్టర్ ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్. అసలు ఆ బాబు మాట్లాడుతుంటే సీట్లో కూర్చొని నవ్వట్లా. ఈరోజు థియేటర్లో అందరూ అసలు ఆగట్లా, అంత బాగా నవ్వించాడు అనమాట. 2 హీరోయిన్స్, ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయి, మీనాక్షి చౌదరి కూడా ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది సినిమాలో. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ వల్లనే వెంకటేష్ క్యారెక్టర్ ఎలివేట్ అయింది బేసికల్గా. ఎందుకంటే వాళ్ళిద్దరూ పోటాపోటీగా చేస్తే ఈయన యాడ్ చేయగలరు. ఈయన ఒక్కడే నిలబెట్టి కెప్టెన్ ఆఫ్ వన్ మ్యాన్ షిప్గా చేయలేడు ఈయన. సో ఆయన క్యారెక్టర్ వల్లనే ఇది ఎలివేట్ అయింది. నెక్స్ట్ విలన్స్గా చేసిన ఇద్దరు బాగానే చేశారు. అండ్ సాయి కుమార్ గారి చేత కామెడీ పండించడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. బికాస్ హీ డూ కామెడీ, నేను చేయడం, కానీ ఫుల్ లెంత్ కామెడీ రోల్ అది ఇంపాసిబుల్. ఆయన బేస్ వాయిస్ని యూస్ చేసుకొని కామెడీ పండించడం ఇంకా అనమాట. సో కొన్ని సీన్స్ విజువల్స్గా, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి గారు, ఎడిటర్ తమ్మిరాజ్ గారు ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, బికాజ్ ఎందుకంటే ఆ టైమింగ్ కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా బీమ్స్ ఇచ్చిన బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, విజువల్గా మనం విన్నప్పుడు గోదావరి గట్టుపైన సాంగ్ ఎలా ఉందో విజువల్గా ఇంకా బాగుంది. అండ్ లాస్ట్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కూడా మనం చూసినప్పుడు ఎంత బాగుందో అంతకన్నా విజువల్గా ఉంది అది. అండ్ మధ్యలో వచ్చిన ఒక లేలేలే సాంగ్ ఉంటుంది, వీళ్ళ ట్రావెల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. అండ్ మీనాక్షి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక చిన్న స్టోరీ. ఎందుకంటే ఘర్షణలో అసిన్కి వెంకటేష్కి మధ్యన లవ్ ట్రాక్ ఎలా ఉంటుందో నాకు అది గుర్తొచ్చింది ఆ సినిమా చూసినప్పుడు. ద వే ఆఫ్ వెంకటేష్ ఎక్స్ప్రెషన్స్, ద వే హౌ హీ లవ్ అనేది. ముఖ్యంగా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్, దిల్ రాజు గారు ఆ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, ఈ సినిమాకి అంతే ఖర్చు పెట్టారు, ఎక్కడా తగ్గలేదు. సెట్లు వేయడం, ఈ సినిమాలో సెట్లు ఉంటాయండి కొన్ని, ఆ సెట్లు వేయించడము, దానికి ఆయన చాలా ఖర్చు పెట్టాడు అనమాట. ఎందుకంటే ఆర్టిస్ట్లని మనం ఇంతమందిని పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి న్యాయం చేయాలి. ఏదో పేమెంట్ ఇచ్చేస్తున్నాం కదా వాళ్ళని బొమ్మల్లాగా నిలబెట్టడం కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇందులో వాల్యూ ఉంది అనమాట. సో ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావిపూడి గారు మళ్ళీ పండగకి వచ్చాడు, మళ్ళీ పండగకి హిట్. సార్ ఇప్పుడు మీరు అన్ని ప్రాస్ చెప్పారో, ఏదైతే కాన్స్ ఉన్నాయి, ఏదైతే నెగిటివ్, మీకు ప్రతి సినిమాకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో మీకు నెగిటివ్స్ ఎక్కడ కనిపించినాయి? నెగిటివ్ అంటే ద స్టోరీ, స్క్రీన్ ప్లే ఈజ్ గుడ్ బికాస్ ద సేమ్ స్టోరీ. బికాస్ వీ హ్యావ్ సీన్ ఒక చచ్చిపోయిన మనిషిని 2 రోజులు మనం బాడీని పెట్టి ఆ మనిషితోటి మనం మిషన్ని కంప్లీట్ చేయడం అనేది మనం చూసాం. వీరప్పన్ సినిమాలో కూడా చూసాం. వీరప్పన్ మన రామ్ గోపాల్ వర్మ తీసిన వీరప్పన్ సినిమాలో కూడా వాడు చనిపోతాడు. వీరప్పన్ డూప్లికేట్ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చే చేస్తారు, అదే మిషన్ కంప్లీట్ చేస్తారు. వాడిని అప్పగిస్తే మేము వదులుతాము, అదొకటి. ప్లస్ మళ్ళీ నాగార్జున గారిది ఒక ఫ్లైట్ హైజాకింగ్ సీన్ ఉంటుంది, దాంట్లో కూడా వాడు చనిపోతాడు, వాడిని తీసుకొచ్చి చచ్చిపోయినట్టుగా ఇలా చేస్తారు. స్టోరీ ఈజ్ కామన్, స్క్రీన్ ప్లే ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారికి స్క్రీన్ ప్లే మీద చాలా పట్టుంది. ఆయనకి ఇది ఎందో సినిమా డైరెక్టర్గా. పటాస్ నుంచి మొదలుపెట్టే పటాసు, సుప్రీము, రాజా ది గ్రేట్, F2, F3, సర్లేరు నీకెవ్వరు, భగవత్ కేసరి, ఇది 8th మూవీ. స్క్రీన్ ప్లేగా హీ డిడ్ వెరీ గుడ్ మూవీస్. దరువు, ఆగడు, పండగ చేసుకో, మసాలా, ఇవన్నీ కూడా ఆయన స్క్రీన్ ప్లే రైటర్గా చేశాడనమాట. డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్ రెండు. సో హీ నో హౌ టు ప్లే విత్ ద స్టోరీ. జనాల్ని కూర్చోబెట్టాలి, ఎంటర్టైన్మెంటే కదమ్మా. మన సినిమాకి వెళ్తే 2.5 గంటల సేపు కూర్చోవాలి. 2.5 గంటలు కూర్చున్నప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలి? ఆయన ఎంచుకున్న యాంగిల్ కామెడీ, స్టోరీ ఒకటే రాసుకున్నాడు ఆయన. ఈ స్టోరీని ఎలా మలుపులు తిప్పాలి, ఇందులో ఇద్దరు వైఫ్ మధ్యలో వెంకటేష్కి ఆ పోరు ఏంటి, 2 పెళ్ళాలు ఉంటే అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక పెళ్ళాం కలిశారు, ఏంటి ఆ పోరు, దాంట్లో కామెడీ క్రియేట్ చేసుకుంటూ ఆ మిషన్ని కంప్లీట్ చేయడం.
సో హియర్ నాకు అనిపించిన మైనస్ ఏంటంటే ఆ స్టోరీ రొటీన్గా ఉంది, దాన్ని స్క్రీన్ ప్లేతో రూపొందించాడు. ఓకే. మిగతా అదంతా కామన్, ఎందుకంటే పండక్కి జనాలు నవ్వించాలనుకున్నాడు, నవ్విచ్చేశాడు. ఇట్స్ అ హిట్. ఓకే. రిమైనింగ్ పాజిటివ్స్ అని మీకు నేను చెప్పేశాను. ఎస్ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దిల్ రాజు గారు సంక్రాంతికి 2 మూవీస్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, హిట్ లాగే అనుకోవచ్చు ఇది. ఓకే. నెక్స్ట్ గేమ్ చేంజర్ కి ఏదైతే మనీ ఎంతో కొంత లాస్ అయ్యే ఉంటారు దిల్ రాజు గారు. సో ఆ మనీ మొత్తం ఏదైతే అందులో లాస్ మనీ, ఇందులో కలెక్షన్స్ ఇందులో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఐ మీన్ డిపెండ్స్ అండి, బికాస్ దీని బడ్జెట్ చాలా డిఫరెంట్. అక్కడ 500 కోట్లు పెట్టాలని చెప్పారు, ఇక్కడ ఇంత బడ్జెట్ అవసరం లేదు. ఎందుకంటే తీసిందంతా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సైడ్, ఓన్ ఇల్లుని కట్టుకున్న దీంట్లో. ఆర్టిస్టులు అందరూ కూడా తెలిసిన ఆర్టిస్టులే, ఆయన సినిమాల్లో నటించే ఆర్టిస్టులే. అనిల్ రాయపూడి గారికి ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు. అవును. ఆ సెట్ ఆఫ్ ఆర్టిస్టులను అటు ఇటు మారుస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రాజాది గ్రేట్లో చేశాడు, ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఏ సినిమాలో పెట్టలేదు, తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టారు. హీఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ మూవీస్. సో అలాంటి ఆర్టిస్టులు నేను అటు ఇటు మార్చుకుంటూ చేసుకుంటుంటాడు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్ నీకు ఎక్కడ ఎక్కువ అవుతుంది? సాంగ్స్ ఏమైనా నువ్వు ఫారెన్కి వెళ్ళి పిక్చరైజ్ చేసావా? లేదు. సరే, నీకేమైనా ఇప్పుడు ఒకే కొరియోగ్రాఫర్ని పెట్టారు, మల్టిపుల్ కొరియోగ్రాఫర్స్ని పెడితే సాంగ్స్ ఎక్కువ అవుతాయి. ఇందులో నీకు డాన్స్ మూమెంట్లు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, భాను మాస్టర్ ఒక్కరే కొరియోగ్రఫీ. సరే, దీంట్లో ఏమైనా నీకు 6 పాటలు ఉన్నాయా? లేవు. 2 సాంగ్స్ వచ్చి మాంటేజ్ సాంగ్స్, 2 సాంగ్స్ వచ్చి ఒకటి హీరోయిన్తో, ఇంకో హీరోయిన్తో, ఒకటి వచ్చి సెట్ రామోజీ యూనివర్సిటీలో సెట్ వేసేసారు, అక్కడ చేసేసారు. ఆల్రెడీ ఉన్న దాంట్లోనే ఆల్రెడీ ఆ సెట్ కూడా వేరే వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకునే సెట్లోనే ఈ సాంగ్ తీసేశారు. ఓకే. సో ఆయనకి అక్కడ ఇంకేమీ లేదు అక్కడ. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చూపించే విధానం, ఆర్టిస్టుల కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి పోల్చని కన్నా కూడా దీంట్లో కలెక్షన్ సాధిస్తాడు ఆయన. ఎక్కడైతే ఏందైతే పెట్టాడో డబ్బులు, కొన్న డిస్ట్రిబ్యూటర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్, ప్రతి ఒక్కరూ లాభపడతారు. ఓకే. దాంట్లో ఏంటంటే బడ్జెట్ ఎక్కువైంది, వాల్యూ లేకుండా పోయింది, సోల్ లేకుండా పోయింది. అలాంటప్పుడు దాంట్లో నుంచి కోరుకోవడం అనేది దీంట్లో వస్తుంది అనడం 100% నేనైతే ఒప్పుకోను, ఆయన కూడా ఒప్పుకోరు. ఓకే. సార్, ఇప్పుడు మినిమం ఎంతవరకు లాస్ అయి ఉండొచ్చు సార్? ఇప్పుడు ఓటీటీకి ఇచ్చినా కానీ మొత్తం ఓవరాల్గా లాస్ అనేది మనకి ఎప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే ఫస్ట్ డే ప్రీమియర్ షోలకే టికెట్లు లేకుండా పోయింది అనేది పెద్ద బాధ కదా. దాని తర్వాత సినిమా అనేది హెచ్డి వచ్చాక ఇంకా థియేటర్కి వెళ్ళి ఎందుకు కొంటారు? అవును. ఆల్మోస్ట్ ఆల్ జీరో. నీకు డౌన్ పార్ట్ కూడా లేదు. సో దట్టు ఏంటి, అంత ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించి న్యూజిలాండ్, మలేషియా, కంబోడియా, జపాన్ ఇవన్నీ వెళ్ళి తీసిన సాంగ్ థియేటర్లో లేదు. ఆ ఇన్ఫ్రారెడ్ లైట్స్ వల్ల శాటిలైట్ స్క్రీన్ మీద ఎల్ఈడి మీద పడుతుంటే స్క్రీన్ అంతా డార్క్ అయిపోతుంది, ఆ సాంగ్ తీసేశారు. అక్కడే లాస్. హీ నో వేర్ ఇస్ హిస్ లాస్. కానీ ఆయన బాధ ఏంటంటే ఆ 2 సినిమాలకి టికెట్ దొరకకపోతే నా సినిమా చూస్తారు కదా, ఇంకో సినిమా. ఓకే. మీరు ఇంకా హెచ్డీలో రిలీజ్ చేసేసి కుట్ర పని ఇలా చేస్తే ఏంటి అనేది ఆ ప్రొడ్యూసర్గా బాధ. అది మనం చేసుకున్న ఈ సోషల్ మీడియా అడ్వాంటేజ్ని తీసుకొని ఒక ప్రొడ్యూసర్కి మనం బాధ కలిగిస్తున్నాం. అలాంటి ఆయన ఇంకో మంచి సినిమా ఎలా తీస్తాడు? ఇట్ ఈస్ నాట్ హీరో మిస్టేక్, ఇట్ ఈస్ నాట్ డైరెక్టర్ మిస్టేక్, ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ దట్ వీఆర్ నాట్ సీయింగ్ ద ఫిలిం. We made not to see the film. Okay. సో లాస్ట్ని ఆయన ఎలాగా భర్తీ చేస్తాడు చూద్దాం. రామ్ చరణ్ గారు ఎలా స్పందిస్తారు, మిగతా వాళ్ళు. కానీ ఇప్పటికైతే సినిమా చూస్తున్నారండి, ఎందుకంటే ఒకవేళ టికెట్లు దొరకపోయినా ఈ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఇట్స్ వన్ టైం వాచ్. రామ్ చరణ్ గారు బాగానే చేశారు యాక్టింగ్, సినిమా బాగానే ఉంది. కథ ఎప్పుడు రొటీన్ అయినా కూడా శంకర్ గారు అసలు ఏం తీశారు, ఆయన మార్క్ లేకుండా పోయింది. కానీ బట్ ఆయన కొన్ని పార్ట్స్లో కనిపిస్తారు శంకర్ గారు. బట్ ఇట్స్ వన్ టైం వాచ్. సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం ఏముండదు. ఓకే. థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.